Hello, future Navodayans. Now we are going to work on chapter number 2, 4 fundamental operations on whole numbers. ఇదివరకే మనం ఇందులో ఉన్న ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్లోని ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకున్నది జేఎన్వి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్తో పాటు సొల్యూషన్స్ని నేర్చుకుందాం. చలో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రాబ్లమ్ నెంబర్ 1. A number with 4 or more digits is divisible by 8 if the ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఏవైనా నెంబర్స్ ఒకవేళ అందులో 4 కానీ అంతకంటే ఎక్కువ డిజిట్స్ కానీ ఉండేటప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఎలా అనేది దాని మీనింగ్ అనమాట. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 3, 7, 4, 9 ఇలా ఉందనుకోండి. ఈ నెంబర్ని వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8 ఆర్ నాట్ ఎలా మనం డిసైడ్ చేస్తాం? దీనికోసం మనకి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 అనేది తెలియాలి. ఓకే, సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8? అదేంటి అంటే ఏదైనా నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ ఈ లాస్ట్ 3 డిజిట్స్ కానీ 8తో డివిజిబుల్ అయితే అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఆ నెంబర్ మొత్తం 8తోనే డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం కదా. దిస్ ఈజ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. సో ఇక్కడున్న ఆప్షన్స్లో చూసుకుండగా if the number is even, last digit is divisible by 8, last 2 digits are divisible by 8, last 3 digits are divisible by 8. సో ఏంటి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అవ్వాలి. అది మనకున్నది ఆప్షన్ నెంబర్ డిలో, కాబట్టి డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ఏం చెప్తున్నారు, దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, 84 లేకపోతే 73 లేకపోతే 91 ఆర్ 23 ఆర్ 14 ఇటువంటి నెంబర్స్ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే వీటి యొక్క సమ్ అంటే డిజిట్స్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 12, దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 10 అండ్ 10, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 5 అండ్ దిస్ ఈజ్ 14, రైట్. అలా యాడ్ చేయగా సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్స్ దీని నుంచి మైనస్ చేయాలంట. సో మైనస్ చేయగా ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్, అది రిజల్ట్ ఏమవుతుందో మనకి అడుగుతున్నాడు. సో 84 మైనస్ 12 చేద్దాం. సో ఇక్కడ 2 ఉంటుంది, మనకి ఇక్కడ 8 మైనస్ 1 ఈజ్ 7, సో దిస్ ఈజ్ 72. అలాగే 73 నుంచి 10 తీస్తే 63, 91 నుంచి 10 తీస్తే 81, 23 నుంచి 5 తీస్తే మనకి 18 వస్తుంది. 14 మైనస్ 5 ఈజ్ 9 అండ్ 743 మైనస్ 14 10 వస్తుంది. 10 మైనస్ 4 ఈజ్ 6, 6 ప్లస్ 3 ఈజ్ 9 అండ్ ఇక్కడ ఉంటుంది 3, 3 మైనస్ 1 ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 7. ఓకే, మీరు ఈ ఆన్సర్స్ అన్నీ అబ్జర్వ్ చేయగా ఈ ఆన్సర్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి, 9, 18, 81, 63, 72 ఇవన్నీ కూడా 9 యొక్క మల్టిపుల్స్ కదా. దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 9, రైట్. కాబట్టి వీడేమడుగుతున్నాడు, ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏంటి 2తో డివిజిబుల్ అవుతాయా, 5తో డివిజిబులా, 8తో అవుతాయా, 9తో అవుతాయా అని అడుగుతాయి. సో ఇది కూడా చెక్ చేద్దాం. 729 కూడా 9తో డివిజిబుల్ అవుతుంది లేదా చూద్దాం. సో 9 8 జా 72 అండ్ 9 9 1 జా 9, సో దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9 అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ నెంబర్నైనా దాని నుంచి సమ్ ఆఫ్ డిజిట్స్ మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకి ఎప్పుడు కూడా ఇట్ విల్ బి డివిజిబుల్ బై 9 ఆల్వేస్. సో మీరు ఏ నెంబర్ అయినా చెక్ చేసుకోండి, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే చెక్ చేయండి, దీని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ని మైనస్ చేస్తే ఖచ్చితంగా 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ 9. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25? ఏది 25 కాదో కనుక్కోమంటున్నాడు. సో ఆప్షన్ వైజ్ వెళ్ళుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ 50 మైనస్ 100 డివైడెడ్ బై 4. సో 100 డివైడెడ్ బై 4 ఏమవుతుంది 25. సో 50 minus 25 is equal to 25. And option number B, 20 plus 20 divided by 4. So 20 divided by 4 ఏంటి 5. సో 20 plus 5 is equal to 25. సో ఇది కూడా 25 అవుతుంది. మనకు 25 కానిది ఏదో కావాలి. సో 10 plus 5 into 2 plus 10 minus 5. సో 10 plus 5 into 2 ఏమవుతుంది 10 plus 10 minus 5 ఏమవుతుంది 5. సో దిస్ ఈజ్ ఆల్సో 25. అండ్ ఫైనల్లీ ఆప్షన్ నెంబర్
D. 24 plus 2 into 1. So 24 plus 2 into 1 is 2. So this is 26. So ఇందులో మనకి 25 కానిది ఏది అంటే ఆప్షన్ నెంబర్ D కాబట్టి we will be selecting D as our correct answer. Okay. And the next question is question number 4. When minus 1 is multiplied by itself 100 times, the product is. Okay. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ని తెలుసుకుందాం. అది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి నెంబర్స్ని మల్టిప్లై చేయడం వచ్చు. అంటే 2 ఇంటూ 3 చేయడం వచ్చు. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6, 7 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 63 అండ్ 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఇలా నెంబర్స్ని మల్టిప్లై చేయడం అయితే ఇంతవరకు మనం చూసాం. కానీ ఎప్పుడైనా సింబల్స్ని మల్టిప్లై చేయడం చూసారా? సింబల్స్ అంటే మనకి ఏముంటాయి? ప్లస్ అండ్ మైనస్. ఈ సింబల్స్ని మల్టిప్లై చేయడం చూసారా? అంటే వీటిని మల్టిప్లై చేయడం అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్, లేదంటే మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, లేదంటే ప్లస్ ఇంటూ ప్లస్. ఇలా ఎప్పుడైనా సరే మన మైనస్ అండ్ ప్లసెస్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం సేమ్ సింబల్స్ని మల్టిప్లికేషన్ ఆఫ్ సేమ్ సింబల్స్ చేస్తే మనకి ప్లస్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ సేమ్ సింబల్స్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్. అలా కాకుండా మల్టిప్లికేషన్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ చేస్తే అప్పుడేమొస్తుంది? మైనస్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ని ఇంటూ చేద్దాం. సో మైనస్ ఇంటూ మైనస్ ఈ రెండు కూడా సేమ్ సింబల్సే కదా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, అండ్ మైనస్ ఇంటూ ప్లస్ ఈ రెండు డిఫరెంట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ కూడా డిఫరెంట్ కాబట్టి మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ఈ రెండు సేమ్ కాబట్టి మనకి ప్లస్ వస్తుంది. ఇవైతే మనం చూసాం, కానీ ఇవి ఎప్పుడు మనకి మ్యాథ్స్లో రావు కదా. మరి ఎలాంటివి వస్తాయి అంటే -2 ఇంటూ +3 వస్తుంది. ఇలాంటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ రెండు డిఫరెంట్ కాబట్టి మనకేమొస్తుంది? డిఫరెంట్ ఉంటే మైనస్ రావాలి. మైనస్ అండ్ 2 ఇంటూ 3 6 కాబట్టి ఆన్సర్ ఇస్ -6 అనమాట. అలాగే -4 ఇంటూ -3 రాశారనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఈ రెండు సేమ్ కాబట్టి ఆన్సర్లో సింబల్ ప్లస్ వస్తుంది. 4 3 జా 12 ఇలా అనమాట. ఇలా మనం డిఫరెంట్ సింబల్స్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయగా ఆన్సర్స్ ఇలా తెచ్చుకోవాలి. ఎప్పుడైతే సేమ్ సింబల్స్ వస్తే అప్పుడు ప్లస్ వస్తుంది, డిఫరెంట్ సింబల్స్ వస్తే మైనస్ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ 4th ప్రాబ్లమ్ని చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఈ -1 ఇంటూ -1 చేసామనుకోండి, ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ఇంటూ 1 1 అనమాట. అలాగే -1 ఇంటూ -1 ఇంటూ -1 చేస్తే ఏమొచ్చింది? -1 ఇంటూ -1 ఈజ్ +1, +1 ఇంటూ -1 ఈజ్ -1. ఓకే, అలాగే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1, -1 ఇంటూ -1 ఈజ్ +1 and +1 into -1 is -1, -1 into -1 is +1. సో ఫైనల్లీ మనకి +1. ఇలా మనకి ఎప్పటి వరకు చేయమంటున్నాడు? 100 టైమ్స్. -1ని 100 టైమ్స్ మల్టిప్లై చేయండి అని చెప్తున్నాడు. ఓకే, ఇలా చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎన్నిసార్లు చేసాం? 2 టైమ్స్. 2 టైమ్స్ చేస్తే మనకి +1 వచ్చింది. ఇక్కడ ఎన్నిసార్లు చేసాం? 3 టైమ్స్. 3 టైమ్స్ చేస్తే మనకి -1 వచ్చింది. ఇక్కడ 1 2 3 4 టైమ్స్ చేసాం. 4 టైమ్స్ చేస్తే మనకి +1 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి, -1 టు ద పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ చేస్తే మనకి ఎప్పుడు కూడా +1 వస్తుంది. అలా కాకుండా -1ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి మైనస్ వస్తుంది, -1. కాబట్టి ఈ విషయం అర్థమైన తర్వాత -1 పవర్ ఆఫ్ 100 అనేది ఈవెనా ఆడా? ఈవెన్ కాబట్టి మనకి ఫైనల్గా ఆన్సర్ అయితే +1 వస్తుంది అని డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, దట్ ఈస్ ఏ. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ స్టోర్ సెల్స్ ఎ ప్యాకెట్ ఆఫ్ 5 యాపిల్స్ ఇన్ 25. సో ఒక ప్యాకెట్ ఉందంట, ఆ ప్యాకెట్లో 5 యాపిల్స్ ఉన్నాయి.
అండ్ దాని యొక్క కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. ఓకే, అండ్ ఏ సింగిల్ యాపిల్ ఇన్ 6 రూపీస్. అలా కాకుండా ప్యాకెట్లో కాకుండా సింగిల్ యాపిల్ యొక్క కాస్ట్ వచ్చేసి 6 రూపీస్. ఓకే, సింగిల్ యాపిల్ ఇస్ 6 రూపీస్. ఇఫ్ ఏ లేడీ పర్చేజెస్ 27 యాపిల్స్, సో ఆ లేడీ ఎన్ని యాపిల్స్ తీసుకుంది? 27 యాపిల్స్. హౌ మచ్ మనీ షీ విల్ పే? అయితే ఇక్కడ ఇందులో అసలు 27 యాపిల్స్కి ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి, ఎన్ని సింగిల్ యాపిల్స్ వస్తాయి మనం కనుక్కోవాలి, అంతేనా? సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 27ని ఒక ప్యాకెట్లో 5 యాపిల్స్ ఉన్నాయి కదా, సో 5తో డివైడ్ చేస్తే మనకి ప్యాకెట్స్ తెలుస్తాయి. 5 5 జా 25 అండ్ రిమైండర్ ఇస్ 2. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? 5 యాపిల్స్ ఉన్న ప్యాకెట్స్ మనకి 5 వస్తాయి, అలాగే సింగిల్ యాపిల్స్ 2 వస్తాయి. అర్థమేంటి? 5 ప్యాకెట్స్ కొన్నట్టు, అలాగే 2 సింగిల్ యాపిల్స్ కొన్నట్టు, రైట్? సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ బయింగ్. అండ్ దెన్ అయితే ఒక్కొక్క ప్యాకెట్ యొక్క కాస్ట్ 25 రూపీస్ కాబట్టి 5 ప్యాకెట్స్కి 5 ఇంటూ 25 అవుతుంది. అలాగే ఒక్కొక్క సింగిల్ యాపిల్ 6 రూపీస్ కాబట్టి 2 6 జా అవుతుంది. 5 ఇంటూ 25 ఈజ్ 125 అండ్ 2 ఇంటూ 6 ఈజ్ 12. కాబట్టి ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 125 ప్లస్ 12 ఈజ్ 137. So this is the total cost of 27 apples. That is option number C. Okay, and the next question is question number 6. Kaku got 7 marks less than Bakshi, while Raman got 3 marks more than Kaku. If the total marks obtained by all the three is 76, find the marks obtained by Raman. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటి, ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకైతే 3 పర్సన్స్ కనిపిస్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? కాకు అండ్ దెన్ బక్షి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రామన్. సో ఈ 3 పర్సన్స్ మనకి ఉన్నారు. వీళ్ళకి ఏమొచ్చాయి? మార్క్స్ వచ్చాయి. ఎలా వచ్చాయంటే కాకు గాట్ 7 మార్క్స్ లెస్ దాన్ బక్షి. దీని మీనింగ్ ఏంటి? కాకుకు వచ్చిన మార్క్స్ ఎన్ని? బక్షి కంటే 7 మార్క్స్ తక్కువ. అంటే అర్థం ఏంటి? కాకు యొక్క మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు బక్షికి ఎన్నైతే వచ్చాయో వాటికంటే 7 తక్కువ, అంటే -7. ఓకే, సో దిస్ ఈజ్ కాకు గాట్ 7 మార్క్స్ లెస్ దాన్ బక్షి. నెక్స్ట్ రమన్ గాట్ 3 మార్క్స్ మోర్ దాన్ కాకు. సో రమన్కి వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే రమన్కి ఎన్ని వచ్చాయి? కాకు కంటే 3 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. కాకుకు వచ్చిన మార్క్స్ కంటే ఇంకొక 3 మార్క్స్ ఎక్స్ట్రా, కాబట్టి +3 అనమాట. ఓకే, ఇలా అయితే ఇఫ్ ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై 3 ఈ 76. మళ్ళీ రమన్ మార్క్స్ ఇచ్చాడు, కాకు ఇచ్చాడు, బట్ బక్షి వెన్నో మనకి తెలియదు కాబట్టి బక్షిగానే రాసుకుందాం. బక్షి యొక్క మార్క్స్ బక్షియే. సో ఇవన్నీ కలపగా అంటే ఇవేం చేయమంటున్నాడు? వీళ్ళ ముగ్గురు మార్క్స్ కలపగా మనకి ఎన్ని వచ్చాయి? 76 అంటున్నాడు. సో వీళ్ళ ముగ్గురు మార్క్స్ మనం కలుపుదాం. ఎలా కలుపుదాం? సో కాకు మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు బక్షి -7. సో B -7 ఇవి కాకు మార్క్స్ ప్లస్ నెక్స్ట్ రమన్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? కాకు +3 కాబట్టి K +3 అండ్ దెన్ బక్షి మార్క్స్ మనకు తెలియవు కాబట్టి 3. ఈ మూడు కలుపుగా మనకి ఎన్ని వచ్చాయి? 76. ఓకే, ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్కి మనం తయారు చేసుకున్న ఈక్వేషన్ అయితే ఇది. ఓకే, సో దీని నుంచి మనం వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే మనకి రమన్ యొక్క మార్క్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. ఓకే, ఇలా ఎప్పుడైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వీటిని మనం సాల్వ్ చేయాలి అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే 76 ఉంది, లెఫ్ట్ సైడ్ ఇందులో B ఉంది, ఇందులో K ఉంది, ఇందులో B ఉంది అనమాట. మీరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైనా డిఫరెంట్ తెలియని మార్క్స్ ఇలా కానీ లేదంటే తెలియని వేరియబుల్స్ కానీ ఒక సైడ్ ఉంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఉండడం కాకుండా అన్నీ సేమ్ ఉండేలా కానీ మనం చేసామే అనుకోండి, అన్ని వేరియబుల్స్ సేమ్ లైక్ అంటే అన్ని బీస్ కానీ లేదంటే అన్ని కేస్ కానీ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో మరి అలా చేయడం కుదురుతుందా లేదా? సేమ్ ఉంటే మనకి ఈజీగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది, బట్ సేమ్ చేసుకోవడానికి కుదురుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇందులో B ఉంది, ఇందులో కూడా B ఉంది. ఇక్కడ మనం ఈ Kని కానీ Bలలోకి మార్చేసాం అనుకోండి, అప్పటికి మనం అన్నీ సేమ్ అయిపోతాయి. ఈ Kని కూడా Bలోకి మార్చేస్తే
సేమ్ అయిపోతుంది కదా. సో మరి ఈ కేని బిలోకి మార్చగలమా లేదా చెక్ చేయండి. చూడండి కే ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 7 ఉంటున్నాడు. సో కే ప్లేస్లో ఈ కే ప్లేస్లో మనం బి మైనస్ 7 రాసుకోవచ్చా లేదా? ఆ కే ప్లేస్లో బి మైనస్ 7 రాసుకుంటే ఇవన్నీ కూడా బీలు అయిపోతాయి కదా. సో ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా సేమ్ అయిపోతాయి. కాబట్టి ఈ కే ప్లేస్లో బి మైనస్ 7 రాద్దాం. బి మైనస్ 7 ఇది దీనికి నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ కే ప్లేస్లో బి మైనస్ 7 కే ప్లేస్లో బి మైనస్ 7 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3 ఉంది కదా ప్లస్ 3 అండ్ దెన్ ప్లస్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 76. చూడండి ఇప్పుడు అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా బీలుగానే మారిపోయాయి. ఇలా సేమ్ ఉంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ బీలన్నీ ఒకసారి రాసుకుందాం, మిగతావన్నీ రాద్దాం. సో ఇక్కడ బీస్ కౌంట్ చేయండి. ఇక్కడ ఒక ప్లస్ బి ఉంది, ఇక్కడ ఒక ప్లస్ బి ఉంది, ఇక్కడ ఒక ప్లస్ బి ఉంది. సో 3 బీస్ ఉన్నాయి కాబట్టి 3 బీస్ని మనం 3b అని రాసుకోవచ్చు. బి ప్లస్ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3b. తర్వాత ఇవేమున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక -7 ఉంది, తర్వాత ఇక్కడ ఒక -7 ఉంది, ఇక్కడ ఒక +3 ఉంది ఈజ్ ఈక్వల్ టు 76. 3bని 3bగానే ఉంచుదాం. తర్వాత వీటికి ఎంత వాల్యూ అవుతుందో చూద్దాం. -7 -7 ఈ -7 అండ్ -7 వచ్చేసరికి మనకి -14 అయ్యాయి. ఓకే, -14 నుంచి +3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే -11 వస్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ -11 ఈజ్ ఈక్వల్ టు 76. ఇక్కడ -11 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? +11 అవుతుంది. 3b ఈజ్ ఈక్వల్ టు 76. ఈ -11 అటు వచ్చేసరికి +11 అవుతుంది. అంటే ఏమవుతుంది? 87. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 3b ఈజ్ ఈక్వల్ టు 87 అయింది. మరి b ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఇక్కడ 3 ఇంటూ చేస్తుంది, అటు సైడ్ వెళ్ళేసరికి డివిజన్ చేస్తుంది, అంటే 87/3 అనమాట. సో 87/3 చేద్దాం. 3 2 జా 6 and 27, 3 9 జా 27. కాబట్టి మనకి b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 29 వచ్చింది. సో బక్షి మార్క్స్ అయితే మనకి 29 అని వచ్చాయి. కానీ వీడు మనకి బక్సీ మార్క్స్ అడుగుతున్నాడా, రమన్ మార్క్స్ అడుగుతున్నాడా? ఫైండ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై రమన్ అడుగుతున్నాడు, రమన్ మార్క్స్ అడుగుతున్నాడు. ఓకే, సో మనకి రమన్ మార్క్స్ అయితే అడుగుతుంది. సో రమన్ మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వచ్చినవే బక్సీ మార్క్స్. సో బక్షి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాం 29 కదా. 29 నుంచి 7 తీసేస్తే మనకి కాకు మార్క్స్ వస్తాయి. 29 - 7 ఈజ్ ఈక్వల్ టు 22. సో ఇవి ఎవరి మార్క్స్? కాకు మార్క్స్. కాకు మార్క్స్కి +3, కాకు ఈజ్ ఈక్వల్ టు 22 +3 ఈజ్ ఈక్వల్ టు రమన్ మార్క్స్, అంటే 25 ఈజ్ ఈక్వల్ టు రమన్ మార్క్స్ అనమాట. ఆప్షన్ నెంబర్ బి 25 ఈజ్ రమన్ మార్క్స్. ఓకే, జాగ్రత్తగా చేయాలి. పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం జాగ్రత్తగా నీట్గా కరెక్ట్గా చేస్తే మనకి ఆన్సర్ నీట్గా చక్కగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 7. సేమ్ మోడలే బట్ మనం దీన్ని జాగ్రత్తగా చేద్దాం. ఓకే, సో రామ్ got 8 marks more than Shyam in an examination. Anil got 4 marks more than Ram in the same examination. If all of 3 of them got 128 marks together as a total, Ram's marks would be. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, రామ్, శ్యామ్ అండ్ అనిల్. సో వీళ్ళకి డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి. అవి ఎలా వచ్చాయి చూద్దాం. రామ్కి ఎలా వచ్చాయి? 8 మార్క్స్ మోర్ దాన్ శ్యామ్, అంటే శ్యామ్ కంటే 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి శ్యామ్ +8. నెక్స్ట్ అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామ్. సో అనిల్కి ఏమొచ్చాయి? 4 మార్క్స్ మోర్ దాన్ రామ్, అంటే రామ్ కంటే 4 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. తర్వాత ఇఫ్ ఆల్ ద 3, నెక్స్ట్ రామ్ది ఇచ్చాడు, అనిల్ది ఇచ్చాడు, బట్ మనకి శ్యామ్ మార్క్స్ అయితే తెలీదు. సో శ్యామ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? శ్యామే వచ్చాయి, మనకైతే తెలియదు. వీళ్ళ ముగ్గురివి కలిపి మనకి 128 వచ్చాయంట. వీళ్ళ ముగ్గురివి కలిపి 120 వచ్చాయి. సో వీటికి షార్ట్కట్లో రామ్ని ఆర్ అనుకుందాం, అనిల్ని ఏ అనుకుందాం, శ్యామ్ని ఎస్ అనుకుందాం. సో ఇవన్నీ కలుపుదాం. ఎస్ +8 రామ్ మార్క్స్ ప్లస్ అనిల్ మార్క్స్, రామ్ +4 ప్లస్ శ్యామ్ మార్క్స్, శ్యామ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో ఈ ముగ్గురికి కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 128 మార్క్స్ వచ్చాయి. ఓకే,
సో ఇందాకలాగే మనకి లెఫ్ట్ సైడ్ అన్ని సేమ్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, మనకి ఈజీ అయిపోతాయి. బట్ మనకి ఇక్కడ ఎస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎస్ ఉంది, బట్ ఇక్కడ ఆర్ ఉంది కదా. ఈ ఆర్ని మనం ఎస్లోకి మార్చేసాం అనుకోండి, ఓకే, అప్పుడు మనకి అన్నీ కూడా సేమ్ వేరియబుల్స్ అయిపోతాయి. సో ఆర్ ప్లేస్లో మనం ఏమైనా ఎస్కి రాసుకోవచ్చా చెక్ చేయండి. రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 8 అని ఉంది కదా. సో ఆర్ ప్లేస్లో మనం ఏం రాసుకుందాం, ఎస్ ప్లస్ 8 రాసుకుందాం. సో ఈ ఎస్ ప్లస్ 8కి ఎస్ ప్లస్ 8 ప్లస్ ఇక్కడ ఆర్ ప్లేస్లో ఎస్ ప్లస్ 8, 4కి ప్లస్ 4 ప్లస్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 128. ఓకే, అండ్ దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఎన్ని ఎస్లు ఉన్నాయి కౌంట్ చేయండి. 1s, 2s, 3s. సో 3s ప్లస్ నెక్స్ట్ నార్మల్గా ఎన్ని ఉన్నాయి 8 ప్లస్ ఇక్కడ ఒక 8 ప్లస్ 4 12 ఉంది అంతే, ఈజ్ ఈక్వల్ టు 128. అంటే 3s ప్లస్ 12 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ ఈక్వల్ టు 128, రైట్. తర్వాత 3s ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 20 చేస్తుంది, అటు వెళ్తే మైనస్ అయిపోతుంది కాబట్టి 128 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 108. దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది 3s ఈజ్ ఈక్వల్ టు 108 వచ్చింది. మరి 1s కావాలంటే ఈ 3ని ఇటు సైడ్ తీసుకురావాలి, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 108 డివైడెడ్ బై 3 చేయండి. అది ఎలా చేస్తాం, 108 డివైడెడ్ బై 3, 3 3 జా 9 అండ్ 18, 3 6 జా 18 కాబట్టి మనకి 1s ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. సో శ్యామ్ మార్క్స్ మనకి వచ్చేసాయి. బట్ మనకి ఇక్కడ ఎవరి మార్క్స్ అడుగుతున్నాడు, రామ్స్ మార్క్స్ అడుగుతున్నాడు. సో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 36 వచ్చింది, రామ్ మార్క్స్ అడుగుతున్నాడు. సో రామ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, రామ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 8 కదా. సో మనకి ఆల్రెడీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 36, 36 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 44. సో దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ రామ్. ఆప్షన్ నెంబర్ బి. ఓకే, సో బి ఈజ్ ద మార్క్స్ ఆఫ్ రామ్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 8. రాజేష్ వెయిట్ ఈజ్ 5 kg లెస్ దాన్ రామ్. అంటే రాజేష్ యొక్క వెయిట్ 5 kg లెస్ దాన్ రామ్, అంటే రామ్ కంటే 5 kgs తక్కువ. ఓకే, అండ్ దెన్ నేహాస్ వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ రామ్. నేహా యొక్క వెయిట్ ఎలా ఉంది 3 kgs మోర్ దాన్ రామ్, అంటే రామ్ కంటే 3 kgs ఎక్కువ. సో ప్లస్ 3. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద 3, ఇక్కడ రాజేష్ వెయిట్ ఇచ్చారు, నేహా ఇచ్చారు, బట్ వీ డోంట్ నో అబౌట్ రామ్ కాబట్టి రామ్ యొక్క వెయిట్గానే రాసుకుందాం. సో ఈ మూడు యాడ్ చేస్తే ముగ్గురిది కలిపి 103 అంటున్నారు. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. రామ్ -5 అండ్ ప్లస్ రామ్ +3 ప్లస్ నెక్స్ట్ రామ్, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 103 రావాలి. ఓకే, రామ్ 1, రామ్ 2, రామ్ 3. సో 3 రామ్స్ ఉన్నాయి కాబట్టి 3 రామ్, నెక్స్ట్ -5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 103. సో 3 రామ్ -5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఈక్వల్ టు 103. ఇక్కడ -2 కదా, అటు సైడ్ వెళ్ళేసరికి +2 అయిపోతుంది. అంటే 3 రామ్ ఈజ్ ఈక్వల్ టు 103 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 105. మరి 3 రామ్స్ వచ్చినప్పుడు 1 రామ్ కావాలి అనుకుంటే ఈ 3ని ఇటు సైడ్ తీసుకురావాలి, ఇక్కడ ఇంటూ చేస్తుంది, అటు వెళ్ళేసరికి డివిజన్ చేస్తుంది. అంటే 105 డివైడెడ్ బై 3. ఓకే, 105 డివైడెడ్ బై 3. సో 3 3 జా 9 అండ్ 1 5, 3 5 జా 15. సో రామ్ ఈజ్ ఈక్వల్ టు 35. రామ్ యొక్క వెయిట్ అయితే మనకి వచ్చేసింది. కాకపోతే మనకి ఎవరు వెయిట్ అడుగుతున్నారు, దెన్ వెయిట్ ఆఫ్ ద రామ్. సో రామ్ ఈజ్ ఈక్వల్ టు 35 కాబట్టి డైరెక్ట్గా మనం రామ్ యొక్క వెయిటే 35 అని చెప్పేసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ డి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది కూడా సేమ్ మోడలే. ఇన్ అన్ ఎగ్జామినేషన్ కరణ్ గాట్ 10 మార్క్స్ మోర్ దెన్ భావన, ఇషా గాట్ 5 మార్క్స్ లెస్ దెన్ భావన, ఇఫ్ ట్రయో గాట్ ఏ టోటల్ ఆఫ్ 170. సో ఇక్కడ మనకి 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు, కరణ్ అండ్ దెన్ భావన అండ్ దెన్ ఇషా. ఓకే, సో వీళ్ళ మార్క్స్ ఎలా వచ్చాయి అంటే కరణ్కి ఎలా వచ్చాయి
కరణ్ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ భావన. సో భావన కంటే 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అండ్ ఇషా గాట్ 5 మార్క్స్ లెస్ దాన్ భావన. సో ఇషా గాట్ 5 మార్క్స్ లెస్ దాన్ భావన, అంటే భావన కంటే 5 మార్క్స్ తక్కువ వచ్చాయి. నెక్స్ట్ భావన మార్క్స్ మనకు తెలియదు కాబట్టి భావన గానే రాసుకుందాం. సో వీళ్ళ ముగ్గురు యొక్క టోటల్ ఎంత ఇచ్చారు? 170. అంటే ఎలా రాద్దాం? వీళ్ళని టోటల్ చేయాలి. కరణ్ మార్క్స్, భావన మార్క్స్, ఇషా మార్క్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చాయి? 170 వచ్చింది. సో ఇవి ఆల్రెడీ కూడా అన్నీ కూడా వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి. 1b 2b 3b 3b ప్లస్ 10 ఇక్కడ -5 ఈజ్ ఈక్వల్ టు 170. 10 - 5 ఈజ్ 5, అంటే 3b ప్లస్ 10 - 5 ఈజ్ 5 ఈజ్ ఈక్వల్ టు 170. మళ్ళీ 3b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +5 కదా, అది ఇటు సైడ్ వచ్చేసరికి -5 అవుతుంది. అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 165 అవుతుంది. మరి b ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ చేస్తుంది, ఇటు వచ్చేసరికి డివైడెడ్ బై చేస్తుంది. సో 165 డివైడెడ్ బై 3. సో 165 డివైడెడ్ బై 3. 3 5 జా 15 అండ్ 3 5 జా 15. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? b ఈజ్ ఈక్వల్ టు 55 అయితే వచ్చింది. ఓకే, మనకి భావన మార్క్స్ అయితే వచ్చాయి. బట్ క్వశ్చన్లో ఏమేమి అడుగుతున్నారు? వాట్ ఈస్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ఇషా అడుగుతున్నారు. సో ఇషాకి ఏంటి వస్తుంది? ఇషా ఈజ్ ఈక్వల్ టు b - 5 కదా. సో ఇషా ఈజ్ ఈక్వల్ టు b - 5 కాబట్టి మనకి b ఎంత వచ్చింది? 55. b ఎంత వచ్చింది? 55. సో దాని నుంచి ఇంకో 5 తీసేస్తే ఇషాకి ఎన్ని వస్తాయి? 50. సో ఇషా ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ C. ఓకే, and then next question, that is question number 10. So this is obtained when a number is subtracted from the sum of 893645 and 635489. Find the number. సో క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని సమ్ చేశాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేయగా దాని నుంచి వేరే ఏదో నెంబర్ మైనస్ చేస్తే ఇంత వచ్చిందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సమ్ అయితే కనుక్కుందాం. ఓకే, సో 893645 ప్లస్ 635489. సో వీటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 9 + 5 ఈజ్ 14, 8 + 4 ఈజ్ 12 + 1 13, 6 + 4 10 + 1 11, this is 8 + 1 9, 9 + 3 is 12 and 14 + 1 is 15. సో this is the big number. ఈ నెంబర్ నుంచి సంథింగ్ ఏదో నెంబర్ని మైనస్ చేయగా మనకి ఎంత వచ్చిందన్నారు? ఎన్ని జీరోస్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. సో 1 0 2 zeros 3 zeros 4 5 6 zeros. ఈ నెంబర్ సంథింగ్ ఏదో మైనస్ చేయగా ఈ నెంబర్ వచ్చిందంట. సో మరి ఇది మనం ఈ ఏ నెంబర్ని మైనస్ చేశారు అన్నది కనుక్కోవాలి. సో ఇది ఎలా కనుక్కుంటాం? దీని నుంచి ఈ 1529134 నుంచి మనం ఈ నెంబర్ని మైనస్ చేసేస్తే మనకి ఎంత బ్యాలెన్సో తెలిసిపోతుంది. సో 1529134 నుంచి 6 జీరోస్ ఉన్న నెంబర్ 1 zeros 2 0 3 4 5 6. సో ఈ నెంబర్ని మైనస్ చేస్తే మనకి తెలిసిపోతుంది 4 3 1 9 2 5. సో ఈ నెంబర్ని మనం మైనస్ చేయడం వల్ల మనకి ఈ నెంబర్ అయితే వస్తుంది. సో వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దిస్ నెంబర్ ఇన్ ద ఆప్షన్స్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఆప్షన్ నెంబర్ D. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 11. A shopkeeper charges 10 rupees for every bottle of Coke or 240 for every crate of 30 bottles. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు షాప్కి వెళ్ళి ఒక సింగిల్ బాటిల్ తీసుకుంటే ఆ సింగిల్ బాటిల్కి షాప్ కీపర్ వాడు ఛార్జ్ చేసేది 10 రూపీస్ అంట. అలా కాకుండా క్రేట్ ఆఫ్ 30 బాటిల్స్ అంటే ఒక కంప్లీట్ ప్యాక్ ఆఫ్ 30 బాటిల్స్ తీసుకుంటే, ఆ ప్యాక్ ఆఫ్ 30 బాటిల్స్ తీసుకుంటే దానికి 240 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. ఓకే, మనం ఏం రాసుకుందాం? ప్యాక్ ఆఫ్ 30 బాటిల్స్ అంటే 30 బాటిల్స్ మొత్తం ఒకేసారి తీసుకుంటే మనకైతే మాత్రం 240 రూపీస్కి షాప్ వాడు ఇస్తాడంట.
Okay, so this is the meaning of first two lines. If Vandana wants to buy 185 bottles of Coke. So Vandanaki ఎన్ని బాటిల్స్ కావాలి? Vandana wants 185 బాటిల్స్ కావాలంట. సో ఈ 185 బాటిల్స్లో ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి? ప్యాకెట్స్ రాగా ఎన్ని సింగిల్ బాటిల్స్ తీసుకోవాలో మనం కనుక్కొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని బాటిల్స్ ఎన్ని ప్యాకెట్స్ కుదురుతాయో చూద్దాం. సో ప్యాకెట్స్ ఎన్ని వస్తాయి ఇందులో అంటే డివిజన్ చేయాలి. సో ఒక్కొక్క ప్యాకెట్కి 30 బాటిల్స్ కదా, సో 30తో డివైడ్ చేద్దాం. 30 ఇంటూ 6 180 అండ్ రిమైండర్ ఇస్ 5. సో దీని అర్థం ఏంటి? వందన కెన్ టేక్ 6 ప్యాకెట్స్. ఓకే, 6 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. అలాగే మిగిలిన ఈ 5 ఏమో సింగిల్ బాటిల్స్ తీసుకోవాలి, అంతేనా? ఎస్. సో ఇప్పుడు 6 ప్యాకెట్స్కి ఎంత కాస్ట్ అవుతుంది? 6 ఒక ప్యాకెట్ యొక్క కాస్ట్ 240 రూపీస్. సో 6 ఇంటూ 240 రూపీస్ ప్లస్ 5 ఇంటూ సింగిల్ బాటిల్ యొక్క కాస్ట్ ఎంత? 10. ఓకే, సో 6 ఇంటూ 240 చేస్తే మనకైతే ఎంత వస్తుంది? 1440 ప్లస్ 5 ఇంటూ 10 ఈజ్ 50. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1490 వస్తుంది. సో తనకు కావాల్సిన మొత్తం 185 బాటిల్స్కి మనకి ఎంత కాస్ట్ అవుతుంది? 1490 కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ దేర్ ఇన్ ద ఆప్షన్ నెంబర్ B. So that is our correct answer. Okay. And the next question is question number 12. What is the maximum difference between the smallest number formed by 7 numerals and the largest number formed by 6 numerals? So difference అడుగుతున్నాడు. సో 7 digits యొక్క స్మాలెస్ట్ నెంబర్, 7 digits యొక్క స్మాలెస్ట్ నెంబర్ ఏంటది? ఒక 1 పెట్టాలి, మిగతావన్నీ జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6. సో దిస్ ఈజ్ 7 digits యొక్క స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ 6 digit యొక్క లార్జెస్ట్ నెంబర్, 6 digits యొక్క లార్జెస్ట్ నెంబర్. సో వాట్ ఈస్ ద 6 digit లార్జెస్ట్ నెంబర్? ఆల్ 9s. 1 2 3 4 5 6. సో దాని నుంచి ఇది మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుంది, రైట్? ఇక్కడ నుంచి 10 వస్తుంది. 10 - 9 is 1 అండ్ మనకి ఇక్కడ అన్ని 9సే ఉంటాయి, జీరోసే వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఇస్ 1, ఆప్షన్ నెంబర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 13. యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. సో మనకైతే చాలా ప్రైమ్ నెంబర్స్ తెలుసు, దాన్ని ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలంట. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2. 2 ఇంటూ 3, ఇక్కడ మనకి ఏమొచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ 6 ఇంటూ 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. 6 ఇంటూ 5 ఈజ్ 30. ఓకే, సో మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 0 వచ్చేసింది. సో 0తో మనం ఏం మల్టిప్లై చేసినా, ఎంత మల్టిప్లై చేసినా సరికి మనకి లాస్ట్కి ఫైనల్గా ఆన్సర్ 0నే వస్తుంది. ఓకే, ఇలా కాకుండా మీరు నార్మల్గా 10 ప్రైమ్ నెంబర్స్ అనేసరికి ఏమేమి తీసుకుంటాం? 2 3 5 7 11 13 and 17 19 and 23 29 ఇవన్నీ తెలుసుకున్నా సరే ఒక్కొక్కటి మనం మల్టిప్లై చేసుకుంటా వెళ్ళేసరికి మనకి ఇక్కడ 6 ఇంటూ 5 ఈ మూడింటిని మల్టిప్లై చేసేసరికల్లా మనకి 0 అయితే వచ్చేస్తుంది. సో ఈ 0ని ఇంకా దేంతో మల్టిప్లై చేసినా సరే మనకి ఫైనల్గా ఆన్సర్ అయితే 0నే వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ నెంబర్ డీని అయితే మనం టిక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 14. ద డిఫరెన్స్ బిట్వీన్ the highest and lowest 5 digit number using 0 3 6 8 and 9. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసుకుంటూ మనం హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో హైయెస్ట్ నెంబర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో 9 8 6 3 0. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. ఆ నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలంటే ఫస్ట్ మనం 0 రాసుకోకూడదు. 0 రాసుకోకపోతే ఇంకా నెక్స్ట్ ఏం రాసుకుందాం? 3 రాసుకుందాం. సో 3 రాసుకున్నాం. 3 రాసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసుకోవాలి. మిగిలినవన్నీ ఏం మిగిలాయి? 0 6 8 అండ్ 9. సో వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. 0 - 9 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో 10 తెచ్చుకుంటాం. 10 - 9 ఈజ్ 1 అండ్ ఇక్కడ ఉంటుంది 2. 2 - 8 ఈజ్ నాట్ పాసిబుల్. 10 తెచ్చుకుంటాం. 10 - 8 ఈజ్ 2. 2 + 2 ఈజ్ 4 and 5 - 6 not possible. 10 బారో తెచ్చుకుంటాం. 10 - 6 4. 4 + 5 9 and ఇక్కడ ఉంటుంది 7. 9 - 3 is 6. So this is our
answer. 6, 7, 9, 41. Option number D. Okay. And the next question is question number 15. The sum of two numbers is 2, 3. ఏవో 2 నెంబర్స్ ఉన్నాయంట, మనకవి తెలియదు. సో ఏంటేంటవి? 2, 3, 4, 5, 6, 0. If one number is more than other number by 10,000, 10. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఉంది, అలాగే సెకండ్ ఇంకో నెంబర్ ఉందన్నమాట. సో ఫస్ట్ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. సెకండ్ నెంబర్ ఏమని ఇచ్చాడు ఇక్కడ? వన్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ అదర్ నెంబర్. ఈ నెంబరు దీనికంటే పెద్దదంట. ఎంత పెద్దది? 10,010 ఎంత పెద్దదంట. అంటే ఎక్స్ కంటే ఇది ఎంత పెద్దది? 10,010 పెద్దదంట. ఓకే. సో ఈ రెండింటిని కలపగా మనకైతే ఈ నెంబర్ వచ్చనమాట. అయితే ఈ రెండిట్లో పెద్ద నెంబర్ని కనుక్కోండి అంటున్నాడు. సో ఫస్ట్ ఈ రెండింటిని కలుపుదాం. అప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఏం రాసుకుందాం? ఎక్స్ ప్లస్ 10,010. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 10,010. ఓకే. సో ఇది యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? 2, 3, 4, 5, 6, 0 రావాలి. సో ఇక్కడ ఇదైతే ప్లస్ చేస్తుంది, ఆ ప్లస్ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 2, 3, 4, 5, 6, 0 మైనస్ 10,010 ఈజ్ ఈక్వల్ టు 2x. సో ఈ రెండింటిని మనకి మైనస్ చేద్దాం. ఇక్కడ 2, 3, 4, 5, 6, 0 మైనస్ 10,010, రైట్? సో 0 and 1. Ones, tens, hundreds, thousands, 10,000s. Okay. 0 minus 0 is 0. 6 minus 1 is 5. 5 minus 0 is 5. 4 minus 0 is 4. 3 minus 1 is 2. 2 minus 0 is 2. సో ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2x ఈజ్ ఈక్వల్ టు 2, 2, 4, 5, 5, 0 ఈజ్ ఈక్వల్ టు 2x వచ్చింది. కాకపోతే మనకి 2x కాదు, x కావాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? ఈ 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు వచ్చేసరికి డివిజన్ చేస్తుంది. 2, 2, 4, 5, 5, 0 డివైడెడ్ బై 2 చేయాలి. సో ఇది డివైడెడ్ బై 2 చేద్దాం. 2, 2, 4, 5, 5, 0. సో 2 1 జా 2 అండ్ దెన్ 2 1 జా 2. నెక్స్ట్ 4 వస్తుంది. 2 2 జా 4. నెక్స్ట్ 5 వస్తుంది. 2 2 జా 4. 1 5 వస్తుంది. 2 7 జా 14. 1 0. సో 2 5 జా 10. ఓకే. సో మనకు వచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 112275. ఇది మనకి ఎక్స్ చిన్న నెంబర్, బట్ మనకి పెద్ద నెంబర్ అడుగుతున్నారు కదా. అది ఏంటి? దీనికంటే 10,010 అనేది ఎక్కువ, కాబట్టి మనం యాడ్ చేయాలి, రైట్? 112275కి మనం ఈ నెంబర్ని యాడ్ చేయాలి. సో 10010 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 5 + 0 ఈజ్ ఈక్వల్ టు 5. 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 8. 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2. 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. 1 + 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో 122285. సో అది ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ C. So this is our correct answer. And the next question is 16. Find out unit digit in the product. So దీంట్లో ఉన్న యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి? ఈ లాస్ట్ నెంబర్స్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. 3207 ఇంటూ 12 ఇంటూ 17 ఇంటూ 13. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే లేదు, మనం జస్ట్ లాస్ట్ డిజిట్స్ని ఇంటూ చేస్తే చాలు, రైట్? ఏం చేద్దాం? 7 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. ఇది చేద్దాం. 7 2 జా 14. 14 ఇంటూ 7. సో ఈ రెండు చేస్తే చాలు. 4 7 జా 28 వస్తుంది. సో 28 ఇంటూ 3 చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్కి 8 ఇంటూ 3 చేస్తే చాలు. సో 8 3 జా 24 వస్తుంది. సో యూనిట్ డిజిట్ ఈజ్ 4. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ C. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 18. మల్టిపుల్ ఆఫ్ 7 బిట్వీన్ 14 and 77. సో ఈ రెండు నెంబర్స్కి మిడిల్లో ఉండే 7 యొక్క మల్టిపుల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకైతే ఆల్రెడీ 7 టేబుల్ అయితే తెలుసు. 7 1 జా 7 అండ్ 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70 and 77.
సో వీడు మనకి ఏం అడుగుతున్నాడు, 14 నుంచి 77 ఈ మిడిల్లో మనకి 7 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో మనం చక్కగా కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. And next, question number 19. What value must be given at star so that the number 6912 star is divisible by 25? సో ఇది 25తో డివిజిబుల్ అవ్వాలంటే ఈ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి అని అడుగుతున్నాడు. ఓకే. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కడైతే లాస్ట్కి 5 ఉంటుందో, ఎప్పుడైతే లాస్ట్కి 5 ఉంటుందో దాని యొక్క లాస్ట్ నెంబర్ ఇది దేంతో మల్టిప్లై చేసినా సరే 25 ఇంటూ సంథింగ్ ఏదైనా చేయండి, లాస్ట్కి మళ్ళీ మనకి లాస్ట్కి 5 ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా. సో 5 యొక్క మల్టిపులిటీ ఆర్ డివిజిబిలిటీ రూల్ తెలుసుకునేటప్పుడు మనకు తెలుస్తుంది. 5ని దేంతో మల్టిప్లై చేసినా సరే లాస్ట్కి ఖచ్చితంగా 5 వస్తుంది. 5 టేబుల్ చూడండి, లాస్ట్లో అన్ని 5 వస్తాయి. 15 టేబుల్ చూడండి, లాస్ట్లో అన్నీ కూడా 5 వస్తుంది. 25 టేబుల్లో కూడా లాస్ట్లో అన్నీ ఖచ్చితంగా 5సే ఉంటాయి. రైట్. బట్ 5 10 జా లాస్ట్కి 0 ఉంటుంది, 15 10 జా కూడా 0 ఉంటుంది, 25 10 జా కూడా లాస్ట్కి 0 ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా 0 వచ్చే అవకాశం ఉందేమో అని చూసుకుంటే మనకి ఆప్షన్స్లో ఏవైతే 0 ఇవ్వలేదు. కాబట్టి ఒకసారి 6 9 1 2 5ని 25తో మనం డివైడ్ చేద్దాం. 25 2 జా 50, రిమైండర్ మనకి 19 వస్తుంది 1. అండ్ నెక్స్ట్ 25 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ట్రై చేద్దాం. సో 25 ఇంటూ 7 చేద్దాం. 25 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 175. సో 25 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 175. సో ఇది మైనస్ చేస్తే 10 మైనస్ 5 ఈజ్ 5, 5 ప్లస్ 1 ఈజ్ 6 అండ్ 8 మైనస్ 7 ఈజ్ 1. నెక్స్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ 25 ఇంటూ 6 చేద్దాం. సో 25 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 150 అనమాట. సో ఇది 12 వస్తుంది అండ్ 5. అండ్ దెన్ 25 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 125. కాబట్టి లాస్ట్కి మనం 5 పెట్టుకుంటే మనకి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 25. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 20.91 డివైడెడ్ బై 0.17. ఇది ఎలా చేస్తాము అంటే ఇక్కడ మనకి 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి పోవాలి అంటే కింద పైన మనం 100తో మల్టిప్లై చేద్దాం. 100తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్స్ ఇక్కడికి వస్తాయి, 2091 అండ్ 17. ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేసేస్తే మనకైతే ఆన్సర్ వస్తుంది 2091. సో 17 1 జా 17 అండ్ 39, 17 2 జా 34, 51, 17 3 జా 51. So this is our correct answer, that is 123. So 123 is there at option number D. Okay. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు కదా. సో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి, ఎలా ఇవి యాక్చువల్లీ డెసిమల్స్ అనమాట. 20.91 అండ్ 0.17 అనేవి డెసిమల్స్, రైట్. ఈ డెసిమల్స్ని ఎలా చేయాలి, దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాడు, డివిజన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ చాప్టర్ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఇవి ఇప్పుడు తెలియకపోయినా సరే ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డెసిమల్స్ చెప్పేటప్పుడు, అందులో డెసిమల్స్ యొక్క డివిజన్ చేసేటప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 21. 14 rows in a park, 420 cars స్టాండ్ ఇన్ ఎవ్రీ రో. సో ఇక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్లో 14 rows ఉన్నాయంట. ఓకే. సో ఇలా 1 2 3 అలాగా మనకి 14 rows అయితే ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రోలో కూడా 420 కార్స్ వస్తాయంట. ఒక్కొక్క రోలో ఎన్ని వస్తాయి, 420. అయితే దెన్ హౌ మెనీ కార్స్ విల్ స్టాండ్ ఇన్ ద పార్క్. సో మొత్తం పార్క్లో ఎన్ని కార్స్ పడతాయి అనేది క్వశ్చన్. సో మొత్తం 14 rows ఉన్నాయి అండ్ ఒక్కొక్క రోకి మనకి 420 కార్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకైతే వచ్చేస్తుంది. సో 420 ఇంటూ 14. సో 4 0 0, 4 2 8, 4 4
16 and then 1 0 ja 0, 1 2 ja 2, 1 4 ja 4. ఇది మనం యాడ్ చేస్తే 0 8 8 5. సో టోటల్ మనకి 5880 కార్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 21 యొక్క ఆప్షన్ వచ్చేసి మనకి 5880. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 22. ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50. సో ఏదో నెంబర్ ఉన్నట, ఆ నెంబర్ లెస్ దాన్ 50 అంట. నెంబర్ ఈజ్ లెస్ దాన్ 50 అండ్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 7కి సంథింగ్ ఏదో మల్టిపుల్ చేస్తే వస్తుందట. అండ్ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్, దానికి 3 ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయంట. ఓకే, సో అటువంటి నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దాన్ 50 అన్నాడు కాబట్టి 50 అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ట్రై చేద్దాం, 49. సో 49 అనేది లెస్ దాన్ 50 and 49 is also multiple of 7, that is 7 into 7 is equal to 49. అలాగే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 49 యొక్క ఫ్యాక్టర్స్ 1 అవుతుంది, అండ్ దెన్ 7 అవుతుంది, అండ్ దెన్ ఫైనల్లీ 49 అవుతుంది. ఓన్లీ 3 ఫ్యాక్టర్స్. సో వాడు ఇచ్చిన కండిషన్స్ బట్టి ఏ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దాన్ 50 మల్టిపుల్ ఆఫ్ 7 అండ్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ అయితే 49. ఓకే, టెక్స్ట్ బుక్లో ఫ్రమ్ ద రిఫరెన్స్ బై మిస్టేక్ వీడైతే 42 అని ఇచ్చాడు, బట్ 42కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ వుడ్ బి యాడెడ్ టు 65 degrees టు మేక్ ఇట్ ఏ రైట్ యాంగిల్. సో నార్మల్గా 65 అనే ఒక యాంగిల్ ఉంది, దానికి ఏం యాడ్ చేస్తే అదేమో రైట్ యాంగిల్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. దీనికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రైట్ యాంగిల్ అంటే ఏంటి. రైట్ యాంగిల్ అంటే ఎంత కాదు, 90 degrees అనమాట. సో 65కి ఎంత యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుంది అని అడుగుతున్నారు. సో ఈ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 65ని ఇటు తీసుకురండి, ఇక్కడ ప్లస్ చేస్తుంది కదా, ఇక్కడ వచ్చేసరికి మైనస్ అవుతుంది అనమాట. సో 90 - 65 is equal to 25 degrees. సో మనం ఎంత యాడ్ చేయాలి, 65కి 25 యాడ్ చేస్తే మనకైతే రైట్ యాంగిల్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 25 degrees. And the next question is 24. In a well, water level was 18 meters below. So ఇక్కడ ఒక వెల్ ఉంది అనుకుందాం. సో ఈ వెల్లో 18 meters లోతులో వాటర్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి అనుకుందాం. అండ్ దెన్ ఏమైంది, డ్యూ టు రెయిన్స్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్డ్ బై 3.5. సో ఇక్కడ ఉండేవి కాకుండా ఇక్కడ కన్నా ఇంకొక 3.5 meters పైకి వచ్చాయంట వాటర్. ఓకే, ఇలా వాటర్ పైకి వచ్చాయి. వాట్ ఈస్ ద వాటర్ లెవెల్ ఇన్ ద వెల్ నౌ. సో ఇందాకలో అయితే 18 meters ఉండేవి కదా, ఇప్పుడు 3.5 meters పైకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాటర్ యొక్క డెప్త్ ఎంత అన్నది క్వశ్చన్ అనమాట. సో తగ్గిపోయింది కదా. సో 18 - 3.5. సో 18 నుంచి 3.5 మైనస్ చేద్దాం. 18.0 అండ్ 3.5. సో 0 మైనస్ ఇక్కడ నుంచి 1 బారో తెచ్చుకుంటే 5 వస్తుంది. అండ్ దెన్ పాయింట్ కింద పాయింట్ వస్తుంది. ఇక్కడ 7 - 3 is equal to 4, రైట్. అండ్ 1 - 0 is equal to 1. సో ఇప్పుడు ఉన్న వాటర్ లెవెల్ is equal to 14.5 meters. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఏ. ఓకే, సో మీకు ఒకవేళ ఈ డెసిమల్స్ని మైనస్ చేయడం రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ని కూడా మనం డెసిమల్స్ చాప్టర్లో తెలుసుకుందాం. ఓకే, డోంట్ వరీ, ప్లీజ్ వెయిట్ until we discuss about decimals chapter. And the next question is 25. What is the greatest 4-digit number in which all the digits are different? Actually మనకి 4-digit number అంటున్నారు. సో 4-digit number ఇందులో అన్ని డిఫరెంట్గా ఉండాలంట. సో దట్ టు గ్రేటెస్ట్ నెంబర్. సో ఫస్ట్ 9, నెక్స్ట్ 8 రాసుకుందాం. నెక్స్ట్ నెంబర్ is 7, నెక్స్ట్ నెంబర్ is 6. సో దిస్ విల్ బి ద గ్రేటెస్ట్ number which is having different digits, that is 9876. 9876 is there in the option number A. And the next question is 27. The product of 3 numbers is 7980. ఏవో 3 numbers ఉన్నాయో మనకు తెలియవు, సంథింగ్ x y ఇంటూ z. ఈ మూడింటిని ఇంటూ చేస్తే మనకు ఎంత వచ్చింది, 7980 వచ్చింది. ఓకే, ఇన్ విచ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 228. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ చేసేస్తే మనకి ఎంత వచ్చేసింది, 228. ఈ ప్రోడక్ట్ని మనం లాస్ట్ నెంబర్తో ఇంటూ చేస్తే 7980 రావాలి. వాట్ ఈస్ ద థర్డ్ నెంబర్, ఈ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది తెలియకపోతే మనం ఏం చేయాలి, ఈ 228ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇది ఇంటూ చేస్తుంది, అటు సైడ్ వెళ్ళేసరికి డివిజన్ చేస్తుంది. సో ఎక్స్ మనకు తెలియని నెంబర్ ఈజ్ ఈక్వల్ టు
7980 డివైడెడ్ బై 228. సో దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఈ రెండింటిని ఎక్కడైనా మనం క్రాస్ చేయడానికి కుదురుతుందేమో చెక్ చేద్దాం. ఓకే, మనం 228 ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2తో క్రాస్ చేద్దాం. ఇక్కడ లాస్ట్లో 0 ఉంది, ఇక్కడ కూడా లాస్ట్లో 8 ఉంది. ఈ రెండు ఈవెన్ నెంబర్సే కదా. సో మనం ఫస్ట్ దీన్ని 2తో డివైడ్ చేద్దాం. ఓకే, 7980 డివైడెడ్ బై 2 అంటే 2 3 జా 6 అండ్ 1 9 ఉంటుంది. 2 9 జా 18 ఇంకా 1 ఉంటుంది. మళ్ళీ 1 8 18 అయింది. 2 9 జా 18 2 0 జా 0. సో 2తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ కూడా 2 1 జా 2 1 జా 2 4 జా, మళ్ళీ ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్. సో మళ్ళీ 2తో డివైడ్ చేద్దాం. 2 1 జా 2 1 9 19 అవుతుంది. సో 2 9 జా 18 మళ్ళీ 1 9 2 9 జా 18 1 0 ఉంటుంది కాబట్టి 2 5 జా 10 అండ్ ఇక్కడ 2 5 జా 10 వస్తుంది. సో ఇక్కడ 10 వస్తుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ 4 తెచ్చుకుంటే 2 7 జా మనకైతే 14 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 1995 డివైడెడ్ బై 57 వచ్చింది అనమాట. ఓకే, సో ఈ రెండింటిని ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. సో దీన్ని ఇంకా మనం ఏదైనా క్రాస్ చేయగలమా అంటే కుదరదు. కాబట్టి 1995 డివైడెడ్ బై 57 చేస్తే మనకైతే 35 వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ 35. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 29. The product of two numbers is 8192. One of the number is 2 times the second number. The smaller number is. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ ఏదో సంథింగ్ 2 నెంబర్స్ ఉన్నాయంట. సో మనకు అవి తెలీదు. ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం ఒక నెంబర్, ఇంకోటేమో వై అనుకుందాం. సో వీటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేశారంట. అప్పుడు ఎంత వచ్చింది 8192 వచ్చింది. తర్వాత ఇంకేదో కండిషన్ ఇచ్చాడు. ఏంటది, వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 2 times the second నెంబర్. అంటే అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది 2 times the second నెంబర్ అంటే సెకండ్ నెంబర్కి డబల్. 2 times అంటే ఏంటి, దీనికి డబల్ అనమాట. అంటే దీనికి 2 times, దీన్ని 2 జా చేయడం అంటే దీనికి డబల్ ఫస్ట్ నెంబర్. అంటే అర్థం ఏంటంటే ఒక ఫస్ట్ నెంబర్ 4 అనుకోండి, ఈ సెకండ్ నెంబర్ 2 అనమాట. అంటే దీనికి డబల్ ఈ 4. ఒకవేళ 6 అనుకోండి, దీని నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏంటి అవుతుంది 3 అవుతుంది. 3కి డబల్ 6. 8 అనుకోండి, సెకండ్ నెంబర్ ఏమవుతుంది 4. అంటే దీనికి డబల్ ఇదనమాట. ఓకే, సో ఇది వీటికి మధ్యలో ఉండే రిలేషన్. అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైకి డబల్ అంటే 2y. ఇది వాడిచ్చిన కండిషన్. ఓకే, సో దీన్ని బట్టి ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 2y రాసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 2y రాసుకోవచ్చు, ఇంటూ ప్లేస్లో ఇంటూ వై ప్లేస్లో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 8192 వచ్చింది. ఓకే, 2y ఇంటూ వై, వై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కదా, 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8192. మనకి వై స్క్వేర్ కావాలి అంటే ఈ 2ని అటు సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది 8192 డివైడెడ్ బై 2 వస్తుంది. సో ఇక్కడ మనం చేద్దాం 8192 డివైడెడ్ బై 2 చేద్దాం. 2 4 జా 8 అండ్ 1 కిందకు వస్తుంది. నెక్స్ట్ 2 0 జా 0 అండ్ దెన్ 1 మైనస్ 0 ఇస్ 1 అండ్ నెక్స్ట్ 9 వస్తుంది. నెక్స్ట్ 2 9 జా 18 వస్తుంది. సో 1 బ్యాలెన్స్ అండ్ 2 వస్తుంది. 2 6 జా మనకి 12 వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 4096. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4096 అయితే వచ్చింది. బట్ మనకి వై కావాలి. వై కావాలంటే ఏం చేయాలి, దీనికి స్క్వేర్ రూట్ కావాలి 4096. సో లాస్ట్కి మనకి 6 వచ్చింది. సో ఎక్కడ మనకి ఏ నెంబర్స్కి లాస్ట్కి 6 రావాలంటే ఏమవుతుంది, ట్రై చేయండి. 4 4 జా లాస్ట్కి మనకి 6 వస్తుంది. అలాగే 6 ఇంటూ 6 జా మనకి 36 అంటే లాస్ట్కి 6 వస్తుంది. ఇవి కాకుండా ఇంకే నెంబర్స్ ట్రై చేసినా సరే మనకి లాస్ట్కి 6 అయితే రాదనమాట. కాబట్టి వీటితోనే మనం ట్రై చేద్దాం. ఇక్కడ 66 ఇంటూ 66 ట్రై చేద్దాం. 6 6 జా 36, 6 6 జా 36 ప్లస్ 3 39 అండ్ దెన్ సేమ్ 396. సో ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది 6 15 13 అండ్ 4 3 5 6. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. బట్ దీనికంటే చిన్న నెంబర్ కావాలి. సో లాస్ట్కి 6 ఉంటే కుదరట్లేదు కదా, లాస్ట్కి 4 పెట్టి ట్రై చేద్దాం. 64 ఇంటూ 64. ఓకే, 4 4 జా 16 అండ్ దెన్ 4 6 జా 24 ప్లస్ 1 ఈజ్ 25 అండ్ దెన్ 6 4 జా
24, 6 6 36 plus 2 38, 6 and 9 10 and 4. ఎస్ 4096 మనకి దేనికి స్క్వేర్ వచ్చింది 64కి. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు మనకి 64 అయితే వచ్చేసింది. ఓకే, మరి వీడు మనకి y అడుగుతున్నాడా స్మాలర్ నెంబర్ అడుగుతున్నాడు. x ఈజ్ ఈక్వల్ టు 2y, x ఈజ్ ఈక్వల్ టు 2y అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 128. మరి y ఈజ్ ఈక్వల్ టు 64, స్మాలర్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏంటి 64. కాబట్టి ఆన్సర్ ఈజ్ 64, ఆప్షన్ నెంబర్ డి. Okay, and the next question is 30. The smallest odd number formed by the digits 10345. 10345. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ అంటున్నాడు. స్మాలెస్ట్ కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టేటప్పుడు జీరోని ఫస్ట్ పెట్టడానికి కుదరదు. సో జీరో పెట్టడానికి కుదరకపోతే మనం ఏం పెట్టుకుంటాం 1 పెట్టుకుంటాం. 1 పెట్టేగా మనకి ఏమేమి మిగిలాయి ఇవి మిగిలాయి. వీటిని కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. సో 0 3 4 5. సో వీటిని పెట్టేటప్పుడు ఇప్పుడు మనకి ఫైనల్గా ఆడ్ నెంబరే వచ్చింది. కాబట్టి 10345, 10345 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 31. ద నెంబర్ 13013 ఈజ్ డివిజిబుల్ బై 13. ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ బిగినింగ్ విత్ 14 అండ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 13013 డివైడెడ్ బై 13. 13 1 జా 13 అండ్ 0, 13 0 జా 0 అండ్ దెన్ 1, 13 0 జా 0 1 అండ్ డౌన్ 3, 13 1 జా 13. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13. ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ దో స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఏమవుతుంది 1 0 0 0 0 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు బిగినింగ్ విత్ 14 అన్నాడు. సో బిగినింగ్ విత్ 14 అంటే ఇక్కడ మనం 14 రాసుకుందాం. 1 0 కాకుండా 1 4 0 0 0. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ బిగినింగ్ విత్ 14 అండ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అవ్వాలంట. సో మనం 13తో డివిజన్ స్టార్ట్ చేద్దాం. 13 1 జా 13 అండ్ 1 0. నెక్స్ట్ 13 0 జా 0, బ్యాలెన్స్ మనకి ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ఇంకో 0 అని మనకి ఇక్కడ వస్తుంది. 13 7 జా 91, బ్యాలెన్స్ మనకి 9 వస్తుంది. 13 ఇంకొక 0 అని మనం కిందకి తెచ్చుకుంటే ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ 13 6 జా 78, రైట్. సో 78 మైనస్ చేస్తే మనకి 12 వస్తుంది. ఓకే, సో ఈ 12 అనేది మనకి ఈ 12 రాకుండా 13 వచ్చుంటే మనకి ఇంకొక నెంబర్ రాసేసుకోలేవాళ్ళం. సో ఇక్కడ 13 రావాలి అంటే ఇంకా మనకి ఎంత సరిపోవట్లేదు 1 సరిపోవట్లేదు. సో ఈ ప్లేస్లో మనం అయితే 1 రాసేసుకున్నాం అనుకోండి మనకి ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అయి ఉండేది కదా. సో ఈ లాస్ట్ ప్లేస్లో 1400001 ఉంటుంటే మనకి ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ బి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ question number 37. In a question of division, if divisor is 51, okay, and quotient is 16 and remainder is 27, then dividend will be. మనకైతే divisibility rule అయితే తెలుసు. ఏంటది divisor into quotient plus remainder is equal to dividend కదా. సో సేమ్ అలానే చేద్దాం. 51 into 16 plus 27. ఓకే, సో 51 into 16 చేద్దాం. 6 1 జా 6, 6 5 జా 30 అండ్ దెన్ 1 into 51 is equal to 51. 6 1 8. సో దీనికి ఏం యాడ్ చేయాలి 27 యాడ్ చేయాలి. 6 plus 7 is 13, 4 8, 843. That is option number A. So these are all the problems from the JNV previous year questions from the chapter number 2, 4 fundamental operations on whole numbers. Okay, సో ఇంతటితో మనం ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఈ ప్రాసెసింగ్స్ అన్నీ మీకు ఎలా అర్థమయ్యాయి, మీకు సెషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
Okay, so this is Become Navodaya Preparation classes, especially by Navodayans.